అసలు ఎందుకు ఇజ్రాయెల్‌కి ఇంతమంది ఎనిమీస్ ఉన్నారు? జ్యూస్ ఎవరు? వాళ్ళ హిస్టరీ ఏంది? పాలెస్టైన్‌కి వాళ్ళకి కాన్‌ఫ్లిక్ట్ ఏందో నేను అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. ఫస్ట్ మనం ఇజ్రాయెల్ దగ్గర ఉన్న జెరూసలేం గురించి తెలుసుకుందాం. ఈ ప్లేస్ కోసము 3 రిలీజియన్స్ కొట్టుకుంటున్నాయి. ఒకరేమో ఇస్లాం వాళ్ళు, ఒకరేమో క్రిస్టియన్స్, ఇంకోటేమో జూయిష్ వాళ్ళు. ఎందుకని చెప్పేసి అంటే ఫస్ట్ ఈ ప్లేస్‌ని రూల్ చేసింది ఎవరంటే కింగ్ డేవిడ్ అని చెప్పేసి ఒక జూయిష్ రూలర్ అనమాట. తను రూల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టెంపుల్ అని చెప్పేసి ఒక జూయిష్ పీపుల్ కోసం కడతారనమాట. కట్టిన తర్వాత ఏమైతదంటే ఇరాక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి దాన్ని కూల్ చేసి ఆ ప్లేస్‌ని వీళ్ళు ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి రోమన్స్ హెల్ప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఆ ప్లేస్ని వాళ్ళు మళ్ళీ కబ్జా చేసుకొని ఇంకో టెంపుల్ కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత ఇదే టైంలో అదే జెరూసలంలో జీసస్ ఒక ప్లేస్లో పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే దాన్ని ప్రీచింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, లవ్, ఈక్వాలిటీ, ఫర్గివ్నెస్ గురించి. అప్పుడు ఏమవుతుందంటే ఈ జెవిష్ ప్రీస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి రోమన్ ఎంపరర్తో చెప్తారనమాట, ఇతని వల్ల మీకు థ్రెట్ ఉందని చెప్పేసి చెప్తే ఏ తప్పు చేయకుండా తనను అరెస్ట్ చేసి లైఫ్ సెంటెన్స్ చేసి చంపేస్తారు మచ్చా. అందుకే ఈ క్రిస్టియన్స్కి జెవిష్ వాళ్ళు అంటే పడదు. తర్వాత కొన్ని ఇయర్స్ రోమన్స్ కింద ఈ జూయిష్ వాళ్ళు ఉంటున్నప్పుడు వీళ్ళకి కొంచెం వాళ్ళు డిస్క్రిమినేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. వార్ స్టార్ట్ చేస్తారు. వార్ స్టార్ట్ చేసినప్పుడు గలీజ్గా ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటారు. వీళ్ళు వెళ్ళిపోతారు, వేరే కంట్రీస్కి స్కాటర్ అయిపోతారు. యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ జూయిష్ వాళ్ళని వాళ్ళ మీద కోపంతో, ఎందుకంటే వాళ్ళ ప్రీస్టులు చేయబట్టే జీసస్ చనిపోయాడు అని చెప్పేసి ఎక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తారు. అండ్ హిట్లర్ ఎవరైతే ఉన్నాడో ఆల్మోస్ట్ 6 మిలియన్ జూస్ పీపుల్ని చంపేస్తాడు మచ్చా. ఇదే టైంలో ఆ రోమన్ వాళ్ళు ఈ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పాలెస్టైన్ అని చెప్పేసి పేరు పెడతారు. అని పెట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి దాన్ని కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని అండర్ కంట్రోల్లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే ఈ జ్యూస్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మాకు చంపేశారు, మా ల్యాండ్ మాకు కావాలని చెప్పేసి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తారనమాట, మీకు వరల్డ్ వార్లో మేము హెల్ప్ చేస్తాము, ఇది మీరు గెలిస్తే మాకు మా భూమి మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్తే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఓకే ఇస్తామని చెప్పేసి వాళ్ళు కొంచెం కన్నింగ్ యాక్ట్ చేస్తారు. వీళ్ళకి ఇస్తామని చెప్తారు, అట్లనే అరబ్ కంట్రీస్కి కూడా మాకు హెల్ప్ చేయండి, మీకు కూడా ఇస్తామని చెప్పేసి ఇట్లా స్మార్ట్ ప్లే చేసి వార్ అనేది గెలుస్తారనమాట బ్రిటిష్ వాళ్ళు. వార్ అంతా అయిపోయిన తర్వాత జ్యూస్ ఇంకా ఈ అరబ్ కంట్రీస్ వచ్చి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాకు సంబంధం లేదు, వెళ్ళి యూఎన్ అడుక్కోండి అని చెప్పేసి అంటే యూఎన్ వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఇప్పుడున్న పాలెస్టైన్ ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేసి పాలెస్టైన్ అండ్ ఇస్రాయల్ అనేది ఫామ్ చేస్తారు. అది ఫామ్ చేయడం అరబ్ కంట్రీకి ఇష్టం లేక ఏం చేస్తారని చెప్పేసి అంటే ఫామ్ చేసిన నెక్స్ట్ డేనే 6 కంట్రీస్ అరబ్ కంట్రీస్ వచ్చేసి ఇస్రాయల్ మీద అటాక్ చేస్తాయి. కానీ షాకింగ్గా ఈ వార్లో ఇస్రాయల్ గెలుస్తుంది. గెలిచిన తర్వాత కూడా చాలా వార్లు జరుగుతాయి. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే ఈ పాలెస్టైన్ వాళ్ళు అండ్ ఇస్రాయల్ వాళ్ళు దగ్గరకు వచ్చేసి ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తారు, మేము పీస్ ట్రీటీ సైన్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇది పాలెస్టైన్లో ఉన్న ఒక కమ్యూనిటీకి నచ్చదు అనమాట. వాళ్ళే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళని హమాస్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఇస్రాయల్ వాళ్ళు వాళ్ళ స్పెషల్ డే రోజు వాళ్ళు వెళ్ళి అటాక్ చేసి చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని, అబ్బాయిలను తేడా లేకుండా చాలా మంది మాస్ కిల్లింగ్ అనేది చేస్తారు మధ్య. చాలా మంది చనిపోతారు జ్యూస్ అందులో. దానికి కోపంగా రిటాలియేట్ అయ్యి పాలెస్టైన్ మీద వీళ్ళు ఇస్రాయల్ వాళ్ళు అటాక్ చేస్తారు. ఇదన్నమాట మనకి ఇద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అండ్ ఈ కంట్రీస్ మధ్యలో ఉన్న ఇష్యూస్ అనమాట. ఇరాన్కి కూడా ఇప్పుడు అదే అందుకే ఇష్యూ అవుతుంది. గట్టిగా వార్ అయితే జరుగుతుంది ఇరాన్కి ఇంకా ఇస్రాయల్కి. అండ్ ఈ ముందు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంట్రీస్ కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ ఉంది. ఎందుకని చెప్పేసి అంటే ఇస్రాయల్కి చాలా మంది ఎనిమీస్ ఉన్నారు. ఏదైనా మిస్టేక్గా నేను మాట్లాడుంటే నాకు కామెంట్లో కరెక్ట్ చేయండి, ఓకేనా? బాయ్.